రాష్ట్రమంతా రామనామంతో మారుమోగింది. ఊరువాడ శ్రీరామనవమి శోభ సంతరించుకుంది. సీతారాముల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. దాని ద్వారా చక్కటి స్థితి కార్యక్రమాన్ని మనం పూర్తి చేసుకున్నాం. తదుపరి ఇక్కడ రాముకి వరపూజాది కార్యక్రమాలు అనగా ముందుగా వచ్చినటువంటి స్వామికి కంకణ ధారణం చేసి అమ్మవారికి కూడా కంకణాన్ని కట్టి ఇక్కడ ఉభయకాలంలో ఉన్న వాళ్ళ వరకు అంటే మనకు రామచంద్ర స్వామి యొక్క కళ్యాణ మహోత్సవంలో కానీ లేచి పరిగెత్తించాల్సిన అవసరం లేదు ఈ కంకణ కట్టుకోవడం వల్ల. ఎందుకంటే మనం కాబట్టి కళ్యాణ మహోత్సవంలో భాగంగా గౌడిని ఆ యొక్క మనందరికీ రక్షాంతరంగా మారుతుందని అందరికీ కూడా ఈ కార్యక్రమాలు విశేషాన్ని తెలియజేస్తూ ఉన్నాము. ఈ దంపతులకి 2 కంకణాలు ఇస్తుంది. కంకణాన్ని కట్టుకునేటప్పుడు ఒక మంత్రం చెప్పవలసి ఉంటుంది. అందరూ కూడా చెప్పండి. వనమాలి నదీసాకి శక్తి నందకి కంకణాలు ఇక్కడ ఇస్తున్నారు. ఈ కళ్యాణ మహోత్సవం గొప్ప విశేషంగా మనకు ప్రదర్శిస్తారు. అది వాస్తవమైన వైదికంగా ఉండే విధానం లేదు. మనకు ప్రతి వారి యొక్క జీవిత కాలంలో రథవాడికి గురువుగారి దగ్గరికి వెళ్ళి విద్యలంతా పూర్తి చేసుకోవడము బ్రహ్మచర్యము. ఆ తదుపరి మనకు హైందవ సంప్రదాయంలో గతంలో పెద్దలు ఏం చేసేవారంటే విద్యను పూర్తి కాలే వెంటనే వివాహం. ఆయన ఉద్యోగం చేస్తున్నారా, ప్యాకేజీ ఎంత, ఇవన్నీ చూడలేదండి. గతంలో చూసి విద్య పూర్తి కాగానే కాన్వకేషన్ చేసుకోండి.
మహేశ్వరం నియోజకవర్గం ఆర్కపురం డివిజన్లో ఈరోజు చిత్రలేఅవుట్ కాలనీలో సీతారాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపించుకుంటా ఉన్నాం. మరి గత 15 సంవత్సరాల నుంచి కూడా చిత్రలేఅవుట్ కాలనీలో సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. మరి ఆ సీతా లక్ష్మణుల దాంపత్య జీవితం లోకానికి ఆదర్శం అని తెలియజేస్తూ మేమంతా కూడా ఇక్కడ పిల్లల్ని పెద్దల్ని అందరినీ ఈ పండుగలో మమేకం చేస్తూ వారికి సంస్కృతి సాంప్రదాయాలు తెలిసే విధంగా మేము ఈ పండుగలు జరుపుకుంటా ఉన్నాం. మరి ఈరోజు కూడా సీతారాముల దాంపత్య జీవితం అందరికీ ఆదర్శం అనే విధంగా అదేవిధంగా హనుమంతుని భక్తిభావం, లక్ష్మణుడి నిస్వార్థ సహకారం కూడా మనం వారి నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నదని సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా మేము మా కాలనీలో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా తెలియజెప్తూ ఈ పండుగని జరుపుకుంటా ఉన్నాం. రాష్ట్ర పిల్లలందరికీ మరొకసారి సీతారామ కళ్యాణ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. జై శ్రీరామ్. శ్రీరామచంద్ర ప్రభు యొక్క కళ్యాణం కార్యక్రమం ఈరోజు చిత్రా లేఅవుట్ వెల్ఫేర్ అసోసియేషన్లో చాలా వైభవయుతంగా వేలాది మధ్యలో జరిగింది. సుమారు 8-9 సంవత్సరాల క్రితం ఆదర్శ జీవనం కల్పినటువంటి ఆ శ్రీరామచంద్ర మహాప్రభు యొక్క వ్యక్తిత్వం ఏదైతే ఉందో తరతరాలకు ఈరోజు ఆదర్శంగా ప్రజలు తీసుకున్నారు. అనేక సందర్భాల్లో శ్రీరాముడు తీసుకున్నటువంటి వ్యవహార జ్ఞానం ఏదైతే ఉందో అత్యంత ఉన్నతమైనటువంటి విలువలు ఏవైతున్నాయో అది కుటుంబంలో కానీ లేకుంటే పిల్లలతో కానీ లేకుంటే శత్రువులతో కానీ తల్లిదండ్రులతో కానీ అనేక సందర్భాలలో ఆయన యొక్క ఆదర్శ జీవనం ఏదైతే ఉందో ఇన్ని వేల సంవత్సరాలు ఉన్న ఆయనను ఆదర్శంగా తీసుకునే అతి గొప్ప మహాపురుషుడు. ఆ మహాపురుషుని యొక్క కళ్యాణం ఈరోజు చిత్రాలేవుతో చాలా వైభవంగా జరుపుకోవడం చాలా అభినందనాంశం. ఈ సంవత్సరమే అయోధ్యలో కూడా గత సంవత్సరం రామజన్మభూమి నిర్మాణమైన సందర్భంగా ఈరోజు వాడవాడాల గ్రామాన కూడా ఈరోజు శ్రీరామనవమి జరుపుకోవడం నిజంగా చాలా గొప్ప అంశం. భారతదేశం వెనుకటి అత్యంత వైభవమైనటువంటి సంస్కృతి సంప్రదాయాలకు మళ్ళీ పునర్జీవింపబోతున్న అనేది ఈ విస్తృతమైన కార్యక్రమాలు చూస్తే అర్థమవుతుంది. ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.